హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్ కర్రీ చేసుకుందాం. అది ఆలు మేథి. ఇంటర్ స్పెషల్ అండి ఆలు మేథి కర్రీ. మేథి చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో కొంచెం వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ ఇంకా ఆనియన్స్ వేసి కూడా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక పొటాటోస్ కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలి. ఇదిగోండి, పొటాటోస్ ముందు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఉడకాలి. పొటాటోస్ ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. పొటాటోస్ కొంచెం ఫ్రై అయ్యాక టర్మరిక్ వేసాను. పొటాటోస్ కొంచెం ఉడికినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాక ఇంకా ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. టైం వరకు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి పొటాటోస్. మీరు ఫస్ట్ టైం మూత పెట్టారనుకోండి, పొటాటోస్ మొత్తం మేషి అయిపోతాయి. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆలు ఇంకా కొంచెం ఉడికినాక దీనిలో టమాటోస్ వేసుకోవాలండి. నేను 2 టమాటోస్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటోస్ వేసినాక ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. టమాటోస్ మేషిగా ఉడకాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని ఉడికించుకో టమాటోస్ మెత్తగా ఉడికిపోతాయి. టమాటోస్ మెత్తగా ఉడికినాక తర్వాత కారం వేసుకోవాలండి. కారం ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కడిగి నీట్ చేసుకున్న మెంతాకు వేస్తున్నాను. మెంతాకు ఎప్పుడన్నా సరే కడిగినాకనే కట్ చేసుకోవాలండి. అన్ని లీఫ్ వెజిటేబుల్స్ కడిగినాకనే కట్ చేసుకుని వేసుకోవాలి కర్రీలో. ఇదిగోండి, ఇలా చాప్ చేసుకుని వేసానండి. ఇప్పుడు ఈ ఆకు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్తో పాటు ఈ ఆకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ వేసినందువలన మెంతాకులో చేదంతా పోతుందండి. చేదు ఉండదు. ఇంకా మెంతాకు చాలా హెల్తీ కదండి. ఇదిగోండి, మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.